ఇది నా హెయిర్ ఫాల్ అవ్వకుండా చేసే డ్రింక్ ఇది నేను 1 మంత్ నుండి తాగుతున్నాను. ఇట్లా బాటిల్లో స్టోర్ చేసుకుంటాను హ్యాపీగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఇది డైల్యూట్ చేసి తాగుతాను. నేను మా తమ్ముడు తాగుతాం కాబట్టి ఇది ఈ బాటిల్ ఫుల్గా పడతాను నేను. ఇది మ్యాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ వస్తుంది అంతే. అంతే ఇంకా దాని లోపే అయిపోతుంది కూడా. ఇది ఎక్కడ అయిపోతుందో అని వెంటనే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయింది. నేను ఎంప్టీ స్టమక్తో అయినా తాగుతాను, లేదా బ్రేక్ఫాస్ట్ అయినా ఒక 1 అవర్ తర్వాత అయినా తాగుతాను. ఇన్ని వీడియోస్ చేసినా ఒక్కటి కూడా మన స్కిన్ కేర్కి సంబంధించి, హెయిర్ ఫాల్కి సంబంధించి కూడా, హెయిర్ కేర్కి సంబంధించి నేను ఎప్పుడు వీడియో పెట్టలేదు. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను, నాకు ఏవి సెట్ అవ్వలేదు కాబట్టి. ఐరన్ డెఫిషియన్సీ, B12, విటమిన్ B12, ఇంకా ఏమైనా వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇది అవుతుంది. నేను అన్నీ చెక్ చేయించుకున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ హెయిర్ ఫాల్ మాత్రం ఆగట్లేదు. ఆయిల్స్ చేంజ్ చేశాను, షాంపూస్, ఫుడ్ చేంజెస్ అన్నీ చేసిన తర్వాత కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అసలు ఏమీ లేదు చెప్పాలంటే. ఇదిగోండి, ఇంతకుముందు ఉన్న హెయిర్ చూపిద్దామంటే అసలు ఫొటోసే కనపడట్లేదు. నాకు అసలు ఏం మిగలేదు. ఇప్పుడైతే ఇంక ఇలాగే వదిలేస్తే మొత్తం పోతుందని ఇలా కాదు, ఏదైనా డ్రింక్ లాగా ట్రై చేద్దామని క్యారెట్, బీట్రూట్, అల్లం, ఉసిరికాయలు ఈ మొత్తం వేసి మిక్సీకి వేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే, పల్ప్ని నేను హెయిర్కి అట్లా అప్లై చేసేసుకుంటాను. జ్యూస్ మాత్రమే తీసుకొని ఇట్లా బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. ఆగడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి న్యూ హెయిర్ స్టార్ట్ అయింది. చూసారా, ఈ పిల్లి పొచ్చులాగా ఉంది చూసారు, చిన్నది అంత రీగ్రోత్ అవుతున్న హెయిర్ నాది. ఇప్పుడు అది ఎలా తాగాలో నేను చూపిస్తాను. ½ గ్లాస్ జ్యూస్కి ½ గ్లాస్ వాటర్ వేసుకొని తాగేయడమే.